ఈ గుంటూరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు సంబంధించినటువంటి అంశాల్లో వివాదం కొనసాగుతుంది. చైర్మన్ పై ఓ వ్యక్తి ఉదయం సమయంలో ఆరోపణలు చేయడం జరిగింది. ప్రధానంగా బ్యాంకుకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని తొలగించి వారిని తీసుకోవాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ కూడా ఓ వీడియోని బయటకు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి పల్నాడు జిల్లా కలెక్టర్ను కూడా కలిసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు అదే వ్యక్తి బయటకు వచ్చి తాను కొంతమంది టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేశారని, అందువల్లే తాను ఈ విధంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని, అసలు చైర్మన్ తమ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారనే విధంగా చెప్పడం ఇప్పుడు విడ్డూరంగా మారింది. అసలు ఏం జరుగుతుంది కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి దానిపైన ప్రస్తుతం అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో చూస్తే జీడీసీసీ బ్యాంకుకి సంబంధించినటువంటి అంశంలో కూడా అనేక ఆరోపణలు జరగడం జరిగింది. కానీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వారిపైన చర్యలు లేవంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇంటర్నల్గా స్కామ్ జరిగిందా, లేకపోతే ఏం జరిగింది, ఎందుకు అసలు ఎంప్లాయీస్ని తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆ ఎంప్లాయీస్లో ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి ఉదయం సమయంలో ఆరోపణలు ఎందుకు చేశారు, మళ్ళీ సాయంత్రానికి వచ్చేటప్పటికి చైర్మన్కి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా ఇంటర్నల్గా టీడీపీకి సంబంధించినటువంటి అంశంలో ఏదన్నా ఇంటర్నల్ కోల్డ్ వార్ కొనసాగుతూ కొంతమంది ఈ విధంగా ప్రాబ్లంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా, చైర్మన్ని డ్యామేజ్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా జరిగినటువంటి సంఘటన అనేది ప్రస్తుతం అయితే ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎంప్లాయీ ఉదయం ఆరోపణలు చేసినటువంటి ఎంప్లాయీ మళ్ళీ సాయంత్రానికి వచ్చేటప్పటికి తాను క్షమాపణలు కోరినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎవరు అతని పైన ఒత్తిడి తీసుకొని వచ్చారు, ఆ టీడీపీ నేతలు ఎవరు, వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేయడం జరిగింది, అంటే చైర్మన్ పైన తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఏమైనా లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా ఏంటనేది తెలియాలి. ఏదైనా ఈ అంశంలో టీడీపీకి సంబంధించినటువంటి మళ్ళీ కోల్డ్ వార్ అనేది ఒకసారి బయటకు వచ్చింది అనే విధంగా చెప్పొచ్చు. కోల్డ్ వార్ నేపథ్యంలోనే కొందరు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయించారా, లేకపోతే నిజంగానే ఆరోపణలు నిజమా, మళ్ళీ భయభ్రాంతులకు గురైనటువంటి నేపథ్యంలో ఎంప్లాయీ మాట తప్పుతున్నటువంటి పరిస్థితి ఉందా, ఏదైనా కూడా దీనిపైన అయితే ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశాల్లో అనేక ప్రాంతాల్లో కూడా ఇంటర్నల్గా టీడీపీకి సంబంధించినటువంటి వార్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకరిపై ఒకరు తమ వర్గాలను కూడా రెచ్చగొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ది కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ది గుంటూరు కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా, అసలు ఏం జరిగింది, ఎంప్లాయీస్ని తీసేయడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, నిజంగా డబ్బులు తీసుకోకపోతే డబ్బుల అంశాన్ని ప్రస్తావించేలాగా అతనిపై ప్రోబలం చేసినటువంటి టీడీపీ నేతలు ఎవరు, ఇదంతా కూడా బయటికి రావాల్సినటువంటి అంశం.